హలో అండి. నల్లగా ఉన్నాయి ఏంటా అని చూస్తున్నారా? అవి నువ్వులు. ఈరోజు నువ్వుల లడ్డు రెసిపీ చేసుకుందాం. 2 కప్పుల నువ్వులు మందపాటి కడాయి తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించుకోవాలి. చిటపటమని అనేలాగా వేగాక 1 కప్పు పల్లీలు వేసుకుందాం. అవి కూడా లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చల్లార్చుకోవాలి. ఒక ప్లేట్లో నువ్వులు చల్లార్చుకున్న తరువాత పల్లీలు కూడా ఒక గిన్నెలో చల్లార్చుకుందాం. ఆ తరువాత బెల్లాన్ని సన్నగా చాకుతో తరుక్కొని, అది మనం పగలగొడితే లావు వస్తాయి, తొందరగా కరగవు. అందుకనేసి చాకుతో కట్ చేసుకుందాం. 2 కప్పుల నువ్వులు 1 కప్పు పల్లీలకు 1 కప్పు నర్ర బెల్లం, అలాగే తురుముకున్న నల్ల కొబ్బరి, కొంచెం వేస్తే టేస్టీగా పంటికి తగులుతూ బాగుంటుంది. అందుకనేసి కొబ్బరి వేసుకుందాం, లేకపోతే పచ్చి కొబ్బరి అయినా బాగుంటుంది. అలాగే అదే కడాయిలో బెల్లాన్ని కరిగించుకోవాలి. మిక్సీ జారులో పల్లీల్ని వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే నువ్వులను కూడా మనం మిక్సీ జారులో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న తరువాత చూడండి, అలా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం కరిగింది. ఎండు కొబ్బరి తురుము, దాని తర్వాత పల్లి పొడి, నువ్వుల పొడి వేసి బాగా కలపాలి. కడాయి వేడిగా ఉంది. కొద్దిసేపు చల్లారాక మనం మొత్తం చేత్తో కలుపుకోవచ్చు. ఇప్పుడు వేడిగా ఉంటుంది. స్పూన్తో కొద్దిసేపు అలా కలపాలి. అది చల్లారాక ఉంటలుగా ఉంటుంది. అందుకే వేడిగా ఉన్నప్పుడే కలపాలి. మనం ఎంత కలిపినా పొడిలాగా ఉన్నప్పుడు మనం మిక్సీ జారులో అయినా వేసుకోవచ్చు. నేను కొద్దిగా హోమ్మేడ్ గీని యాడ్ చేస్తున్నాను. ఇది ఇంట్లో తయారు చేసిందే. చూడండి, అలా ముద్దలాగా వచ్చింది. మనం లడ్డు చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డు చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నువ్వుల లడ్డు రెడీ.